ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు చూడండి, ఇదే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత అద్భుతంగా ఆ ఇందాపూర్ డైరీకి, మన హెరిటేజ్తో లింక్ ఉన్నటువంటి ఇందాపూర్ డైరీకి ఏ విధంగా కట్టబెట్టారనేది పైన చూస్తే మనకు టెండర్ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్ లిమిటెడ్ ఇందాపూర్, రేట్ కోటెడ్ పర్ కేజీ 658 రూపాయలకు కోట్ చేసి L1గా నిలిచింది సార్ మా ఇందాపూర్. L1గా నిలిచినటువంటి ఇందాపూర్. దీనికోసం ఏం చేశాం మనం? టెండర్ నిబంధనలు కూడా మార్చేశాం. టెండర్ నిబంధనలు మార్చి ఇందాపూర్కు దక్కేలా మనం చేసుకున్నాము. ఇదే ఇందాపూర్ గతంలో రిజెక్ట్ అయిన నెయ్యిని కల్తీ నెయ్యి అంటామా, నాసిరకం నెయ్యి అంటామా, మరి ఏం చేశారన్నది తెలియదు, కానీ రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇప్పుడు అసలైన పాయింట్లోకి వెళదాం. హెరిటేజ్ దీనిపైన ఒక లెటర్ రిలీజ్ చేసింది సార్. ఒక లెటర్ రిలీజ్ చేసింది, మాకు దానికి సంబంధం లేదు. మరి మీ వెబ్సైట్లో ఎందుకుందో చెప్పాలి కదా, సంబంధం లేదంటే సరిపోయిందా? మీ పెరుగు FSSAI మీ పెరుగులో పెరిగే లేదని తెలిస్తే గిల గింజుకున్నారే. మరి లేని లడ్డూలో లేని కొవ్వుని పూచి ఆ పవిత్రతను దెబ్బతీస్తే భక్తుల మనోభావాలు ఎంత గాయపడాలి సార్? మీ బ్రాండ్ దెబ్బతింటుందని అంతలా ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటున్నారే. మరి మా వెంకటేశ్వర స్వామికి ఉన్న బ్రాండ్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు సార్. మా వెంకటేశ్వర స్వామి లడ్డు అత్యంత పవిత్రమైంది సార్. దాని పవిత్రత పైన మీరు దాడి చేశారు సార్. దాన్ని దెబ్బతీయాలని చూశారు సార్. దాన్ని మీ రాజకీయ అవసరాలకు వాడుకోవాలని చూశారు సార్. అసలు మీ పెరుగులో పెరిగే లేదని చెప్పింది ఎవరు? FSSAI. మీరు చెప్పినటువంటి కొవ్వు లడ్డూలో ఆ కొవ్వు కలవలేదని చెప్పింది ఎవరు? CBI. అయినా వదిలిపెడుతున్నారా? ఏ విధంగా దెబ్బతీస్తున్నారు భక్తుల మనోభావాలు?